జయ శ్రీమన్నారాయణ. అందరికీ కూడా ముందుగా మా యొక్క నమస్కారాలు. ఈ రోజుటి ప్రేరణాత్మక ఏంటంటే, ఆకలి కంటే అవమానం పెద్దది. అనుభవంతో చెబుతున్నా. ఆకలితో ఉన్న రోజు వస్తే బాధపడకు. తినడానికి ఏమీ లేకపోతే మంచినీరు తాగి పడుకో. ఆ రాత్రి కడుపు ఖాళీగా ఉండొచ్చు, కానీ నీ ఆత్మ గౌరవం మాత్రం నిండుగా ఉంటుంది. నా వాళ్ళే కదా అని అందరి దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు అంటే అందరూ కూడా మన వాళ్ళలాగే కనిపిస్తారు, కానీ అందరూ మన వాళ్ళు కాదు. ఆకలి బాధ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది, కానీ అవమానం మాత్రం జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు అడిగిన సహాయం వాళ్ళకి చిన్న విషయమే కావచ్చు, కానీ నువ్వు అడగవనే విషయం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. నువ్వు తిన్న 4 మెతుకులకి కూడా వాళ్ళు నీకు 400 లెక్కలు వేస్తారు. నువ్వు తాగిన ఒక గ్లాసు నీళ్ళకు కూడా వాళ్ళు ఒక జీవిత కథ చెబుతారు. అవసరం వచ్చినప్పుడు దగ్గరికి రమ్మంటారు, అవసరం తీరాక దూరం పెడుతూ ఉంటారు. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను నువ్వు నమ్ముకోవడం నేర్చుకో. ఒంటరిగా పోరాడడం కష్టమే, కానీ అవమానంతో బ్రతకడం చాలా కష్టం. ఆలోచించండి. ఆకలి ఎప్పుడు కూడా నిన్ను బలహీనుడిని చెయ్యదు, అది నిన్ను బలవంతుణ్ణి చేస్తుంది. కష్టం వచ్చేటప్పుడు నీ నిజమైన విలువ తెలుస్తుంది. ఎప్పుడూ కూడా ఎవరు లేరని మాత్రం ఎప్పుడూ కూడా ఏడవకు. నువ్వు ఉన్నావు కదా, అదే ఒక గొప్ప పెద్ద బలం. జీవితంలో గుర్తుంచుకో, స్వభావం కోల్పోయి పొందిన సహాయం కాదు. ఎప్పుడూ కూడా ఆకలితో పడుకున్న రాత్రులు ఎప్పటికీ కూడా మరువకు. అవే ఒకరోజు ఎవరి దగ్గర చెయ్య చాచకుండా చేస్తాయి. ఆకలి కంటే ఆత్మ గౌరవం గొప్పదని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. సర్వే జనాః సుఖినో భవంతు. ధర్మాన్ని ఆచరించండి. ఆ ధర్మమే శ్రీరామ రక్షగా మీ అందరినీ కూడా కాపాడుతుంది. శుభం.